నమస్తే, వెల్కమ్ టు ఖుషీ ఖుషీగా. మరి ఈ రోజు నేను చాలా ఖుషీగా సరదాగా మాట్లాడేయడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు అసలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఎలాగో చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటికే. అంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి తెలియని వాళ్ళ కోసం ఏం చేయాలో చెప్తున్నాను. పేరు, ఏరియా పేరు, జిల్లా పేరు టైప్ చేసి వాట్సాప్ చేయండి. ఎవరైతే వాట్సాప్ చేస్తారో మీ డీటెయిల్స్ని, వాళ్ళలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి మేమే కాల్ చేస్తాం. మరి రోజు ఒక 4 కాలర్స్తో మనం మాట్లాడతాం మన ప్రోగ్రాంలో. ఆ 4లో ఎవరైతే నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఒక్కరే కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్ అయిపోతారు. అలా కాకుండా 2 కానీ 3 కానీ 4 కానీ ఆన్సర్ కరెక్ట్గా చెప్తే వాళ్ళందరి పేర్లు మనం చిట్టీలో రాసి ఈ బౌల్లో వేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ చివరిలో లక్కీ డ్రా తీస్తాం. ఆ 4 పేర్లలోంచి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళే లక్కీ విన్నర్ అవుతారు. మరి ఈరోజు మన లక్కీ విన్నర్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈరోజు మన షో ముందులోనే చెప్పేస్తున్నాను. ఈరోజు మన లక్కీ విన్నర్ గిఫ్ట్ వచ్చేసి మిక్సీ. మరి ఈ మిక్సీ గెలుచుకోవనేది ఈరోజు ఎవరో మనం చూడాలి అనుకుంటున్నాం కదా. మరి మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. మన మొదటి కాలర్ వచ్చేసి యశ్వంత్ గారు. యశ్వంత్ గారికి కాల్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే చూద్దాం మరి ఆయన ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు, మరి మనకు ఈరోజు ఆన్సర్ కరెక్ట్గా చెప్తారా లేదా కూడా చూద్దాం. ఫస్ట్ అయితే కాల్ చేస్తున్నాను. యశ్వంత్ సాంగ్, మంచి సాంగ్. హలో, హాయ్ యశ్వంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. యశ్వంత్ గారు, మనం ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి సుష్మా, మీరు ఆల్రెడీ డీటెయిల్స్ పంపించారు మనకి. ఓకే, యశ్వంత్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నాను, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటున్నారు. ఓకే యశ్వంత్ గారు, కాల్ వస్తుందని అనుకున్నారా? డీటెయిల్స్ పంపించారు, కాల్ వస్తుందని అనుకున్నారా? అనుకున్నాము, కానీ ఎప్పుడో తెలియదు. జస్ట్ ఇప్పుడే మీరు చేసేకి తెలిసింది ఫస్ట్ ఎవరు అనుకున్నా. ఓకే, అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు, నిజంగా కాల్స్ వస్తాయా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో మనం అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఎవరైతే డీటెయిల్స్ పంపిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ చేస్తాం. ఈరోజు మన ఖుషీగా ప్రోగ్రాంలో మొదటి కాలర్ మీరే. హలో యశ్వంత్ గారు, వాయిస్ బ్రేక్ అయింది మీది. ఈ రోజు మన షోలో మొదటి కాలర్ మీరే. ఓ థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా జోక్ చెప్తారా, లేదంటే ఏదైనా పొడుపు కథ అడుగుతారా నన్ను? కొత్తగా అంటే మీ నెంబర్ ఇదేనా? పొడుపు కథ లైక్ రావట్లేదు. ఓకే, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో నేను ప్రస్తుతానికి అయితే నేను మా విలేజ్ లో ఉన్నా. ఇక్కడైతే నేను ఫామ్ కి వెళ్తాను. ఓకే, కోల్ ఫామ్ ఉన్నది మాకు. అలా కంజేపా కోల్ దగ్గర ఉంటా. అక్కడ డాగ్స్ ఉంటాయి, వాటితో ఆడుకుంటా. సమ్ టైమ్స్ కుక్ చేసుకుంటాను. ఏం బాగా కుక్ చేస్తారు మీరు? మేము ఒక 5 మెంబర్స్ ఉంటాం. అందులో ఒకడేమో పందులు గడు, ఆడొకడి కోసం పన్నీర్ కుక్ చేస్తాను, మా కోసం చికెన్, అలా ఏదైనా. ఓకే యశ్వంత్ గారు, మరి మీ క్వశ్చన్ ఏంటో చూసేద్దామా? ఆ పిక్చర్లో కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఆ బాక్సెస్ కౌంట్ చేయండి. స్క్వేర్ షేప్లో ఉన్న బాక్సెస్ ఎన్ని ఉన్నాయో. అంటే ఒక్కొక్కటి కొన్ని, ఒకటేమో వేరే షేప్ లో ఉంది, స్క్వేర్ లోనే కొన్ని ఉన్నాయి. అంటే మీకు ఎన్ని కౌంట్ వచ్చాయి? నాకు టైం ఇవ్వండి, చూస్తున్నాను. టైం ఎక్కువ ఉండదు, తొందరగా చెప్పాలి. ఎంతసేపు ఉండదు టైం? 30 సెకండ్స్. యాక్చువల్ గా ఆల్రెడీ అయిపోయి ఉంటది. 7 అనుకుంటున్నాను. 7 అనుకుంటున్నారు?
7. చిన్న స్క్వేర్ బాక్సెస్ ఏమో 7 ఉన్నాయి. ఓకే, మనం మళ్ళీ స్క్వేర్ చూసుకుంటే ఆ బాక్సెస్ లో ఇంకా ఉన్నాయి. ఓకే యశ్వంత్ గారు, మొత్తం బాక్సెస్ వచ్చి స్క్వేర్ బాక్సెస్ 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. ఒకసారి చూడండి. అంటే మీకు పైన 4 బాక్సెస్ కలిపి మళ్ళీ ఒక స్క్వేర్ బాక్స్ అవుతుంది కదా, దాని పక్కన మళ్ళీ ఇంకొక స్క్వేర్ బాక్స్ వస్తుందా, కిందది ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది కదా, అలా దాన్ని గెస్ చేయాలన్నమాట. సారీ యశ్వంత్ గారు, మళ్ళీ మన డీటెయిల్స్ పంపించండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మీకు కాల్ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. ఎస్, మరి యశ్వంత్ గారు అయితే ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేదు. ఆ స్క్వేర్ బాక్సెస్ 7 ఉన్నాయి అన్నారు, కానీ అవి చూడ్డానికే 8 బాక్సెస్ ఉన్నాయి. మనం నార్మల్గా చూస్తేనే 8 తర్వాత మళ్ళీ దానిపైన ఒక పెద్ద స్క్వేర్ బాక్స్ ఉంటుంది, మళ్ళీ ఇటుపక్క ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది, మళ్ళీ కింద ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది. కాబట్టి మొత్తం 11 స్క్వేర్ బాక్స్లు ఉన్నాయన్నమాట ఈ పిక్చర్లో. మరి ఇలా మీరు కనుక గెస్ చేస్తే మీరు కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పేసేయండి. మీరు తొందరగా అంటే ఎవరైతే కాలర్ ఉన్నారో కాలర్ కన్నా ముందు మీరు గెస్ చేయగలిగితే మీరు కామెంట్ చేయండి. అయితే ఈరోజు మన యశ్వంత్ గారు అయితే ఫస్ట్ కాలర్ చెప్పలేకపోయారు. మరి నెక్స్ట్ కాలర్ చెప్తారా? ఈరోజు ఎవరు గెలుచుకోబోతున్నారు మిక్సీ? మన ఖుషీగా సరదాగా మనతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఈ ఖుషీగా ప్రోగ్రామ్కి మీ డీటెయిల్స్ని పంపించాలి. ఎలా పంపించాలి? పేరు, ఏరియా పేరు, జిల్లా పేరు టైప్ చేసి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ కాలర్కి మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ వచ్చేసి సూర్య గారు. మరి సూర్య గారికి నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను. ఈరోజు మిక్సీ ఎవరు గెలుచుకుంటారో చూడాలి. అసలు గెలుచుకుంటారా లేదా? ఎందుకంటే ఈజీగానే ఉంటున్నాయి, మ్యాక్సిమం చాలా ఈజీగా అడుగుతాం క్వశ్చన్స్. ఇంత ఈజీగా క్వశ్చన్స్ అడగడం అంటే వేరే కాల్లో మాట్లాడుతున్నారంట. చూద్దాం, వెయిట్ చేద్దాం లిఫ్ట్ చేస్తారా లేదా. హాయ్, హలో, నమస్తే అండి. సూర్య గారా? నేను ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి సుష్మాన్ మాట్లాడుతున్నాను. మన నెంబర్ గుర్తుపట్టారా? మీ డీటెయిల్స్ పంపించారు కదా మన ప్రోగ్రామ్కి. సూర్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సూర్య గారు? నేను ఫైనాన్స్ లో అండి. ఫైనాన్స్? ఓకే, ఎంతమందికి ఇచ్చారు ఫైనాన్స్ ఇప్పటి వరకు? ఫైనాన్స్ అంటే నేను ఫైనాన్స్ ఇవ్వడం కాదండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తానంటే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు? అవును. మరి మాకు ఎలా అర్థమైంది ఫైనాన్స్ అంటే? మీరే ఫైనాన్స్ ఇస్తారేమో అనుకున్నాం. లేదండి, లేదు. డిపార్ట్మెంట్ చెప్పాలి కదా. ఓకే సూర్య గారు, కొంచెం లక్షాధికారి అయ్యే వాళ్ళం కదా, అలా ఉంటాయి. ఓకే, మీరు మరి ఫ్రీ టైం దొరుకుతుందా మీకు? ఏంటండి? ఫ్రీ టైం దొరుకుతుందా? అనిపిస్తుంది. ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో మోస్ట్లీ అలా ఏదో మూవీ టాక్స్ కోసం అలా ఏదో చెప్తూ ఉంటాను, లేకపోతే పాట పాడుతూ ఉంటాను అలా. అవునా? పాటలు బాగా పాడతారా? లేదండి, అలా జస్ట్ బాత్రూమ్ సింగర్ అండి. ఒక 2 లైన్స్ పాడతారా? ఒక 2 లైన్స్ పాడతారా అంటున్నా. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు ఎక్కడ? నేను భాగవత్ కూడా నా ఫ్రెండ్సే చెప్తారు భాగవత్ రావు నువ్వు పాడు కానీ. అవునా? మరి రెడీగా ఉన్నారా మన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి? చెప్పండి. ఇప్పుడు మనకి అక్కడ బి కనిపిస్తుంది కదా? అవునండి. దాంట్లో ఒక నెంబర్ కూడా దాగి ఉంది. ఆ నెంబర్ ఏంటో మీరు కనిపెట్టాలి. ట్రై చేస్తా అండి, నేను చూస్తా. ట్రై చేయండి, 30 సెకండ్స్ టైం ఉంది. కొంచెం కష్టంలాగే ఉన్నదండి, అన్ని ఒకలాగే కనిపిస్తున్నాయి. అన్ని ఒకలాగే కనిపిస్తున్నాయా? గెస్ చేయలేకపోతున్నారా? అంటే నెంబర్ అంటే ఏది రావచ్చు అనుకుంటున్నారు? పోనీ మీరు అక్కడ కనిపించట్లేదు. ఓకే, అవునండి, ఒక్కటి కనిపించిందండి. ఏం కనిపించింది మీకు? బి మధ్యలో ఒక 6 లాగా కనిపించిందండి. 6 కనిపించింది. ఏ రోలో, ఏ లైన్ లో ఉంది? 1 2 3 4 5
ఫిఫ్త్ లైన్ లో సెకండ్ అండి. ఓ సూపర్, 5th లైన్ లో సెకండ్ కనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ సూర్య గారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరి ఇప్పటి వరకు Correct. మీరే కరెక్ట్ గా ఒక Okay. ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడైతే సూర్య గారి పేరు నేను చిట్టీలో రాసేసి బౌల్లో వేస్తాను. ఇప్పటివరకు అయితే సూర్య గారే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. సెకండ్ కాలర్ సూర్య గారు. సో చిట్టి రాసి బౌల్లో వేసేద్దాం. చూద్దాం నెక్స్ట్ కాలర్స్ కరెక్ట్గా చెప్తారో లేదో. ఒకవేళ కరెక్ట్గా చెప్తే వాళ్ళ పేర్లు కూడా రాసి వేయాలి, లేదు అంటే సూర్య గారు విన్ అవుతారు. మరి ఈరోజు మన ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ తరపు నుంచి విన్నర్ అయిన వాళ్ళకి మిక్సీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగే మీరు కూడా, అంటే ప్రతిరోజు మన ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీకు తెలుసు కదా మన నెంబర్కి మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేసేయండి. మరి నెక్స్ట్ థర్డ్ కాలర్ దాసు గారు. మరి దాసు గారికి కాల్ చేసేద్దాం. ఆయన కరెక్ట్ ఆన్సర్ చెప్తారా లేదో చూద్దాం. దాసు గారికి అయితే కాల్ చేశాను, చూద్దాం. హాయ్ అండి దాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? నేను ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను, సుష్మా. చెప్పండి అండి. మీరు మీ డీటెయిల్స్ ని మన ప్రోగ్రామ్ కి పంపించారు. ఈ రోజు మీరు సెలెక్ట్ అయింది మీ నెంబర్, అందుకే మీకు కాల్ చేసాం. మన ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా? తెలుసండి. ఓకే, మరి ఖుషీ ఖుషీగా మాట్లాడుకుందామా? ఓకే అండి. మరి మీరు ఖుషీ ఖుషీగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా చెప్పాలనుకున్నారా? ఒక జోక్ కానీ పొడుపు కథ కానీ? ఏం లేదండి, చెప్పండి. ఏం చెప్పాలనుకోవట్లేదా? అనుకోలేదా సడన్ గా కాల్ వస్తుందని? అనుకోలేదండి. ఓకే, దాస్ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనా అండి, ఇట్లా ఫోన్స్ వస్తే మాట్లాడుతూ ఉంటానండి. ఇట్లా ఫోన్స్ వస్తే మాట్లాడుతూ ఉంటారా? జోక్ వేయకండి, నవ్వాలనిపించట్లేదు. కొంచెం సీరియస్ జోక్ వేయండి. నిజం అండి, ఇట్లా ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాను, అంతే అండి. అంటే మీరు టెలికాలరా? కాదండి. మరెందుకండి అలా చెప్పారు? అంటే ఉట్టిగా అండి, మీరే ఏదో ఒక జోక్ చెప్పమన్నారు కదండి. అది జోక్ అనుకున్నా వేయాలా ఇప్పుడు నేను? అంతే కదండి. ఆహాహా, మీరు కూడా రవేసేయండి, జోక్ వేసారంట దాస్ గారు. ఓకే దాస్ గారు, చెప్పండి. సీరియస్ గా అడుగుతున్నా, ఏం చేస్తున్నారు అని. నేనా అండి, ప్రస్తుతానికి 32 నడుస్తున్నా అండి. అబ్బా, ఈయన పెద్ద జోక్స్ వేసే, జోక్ అయ్యండి అన్నాను కదా అని ప్రతిదీ జోక్ వేసేస్తున్నారు. ఓకే పర్లేదు దాస్ గారు, మీరు అంటే పోనీ ఖాళీ టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. ఏం లేదు. తింటారా? ఫుడ్ తింటారా? ఫుడ్ అండి అప్పుడప్పుడు అండి. అప్పుడప్పుడు, రోజు తినరు? లేదండి, అప్పుడు. మరి ఎలా బతికేస్తున్నారు? గాలికా? లేదండి, ఫుడ్ తింటాం కదండి. అప్పుడప్పుడు అన్నారు కదా, మరి అది చాలు కదండి. అంటే రోజుకి ఎన్నిసార్లు తింటారు? రోజుకి 3 సార్లే అండి. అది అప్పుడప్పుడునా? అవునండి. ఏదో రోజుకి ఒకసారి తింటే అప్పుడప్పుడు అనుకోవచ్చు, రోజుకి 3 సార్లు అంటూ మళ్ళీ అప్పుడప్పుడు అంటున్నారంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏముంటదండి, ఏదో పీతలు రొయ్యలు అవే అండి. పీతలు రొయ్యలు అవేనా? ఫుల్గా నాన్ వెజ్ లవర్ అనమాట. ఫుల్ కాదండి, ఏదో చెప్పాను కదండి, రోజుకి 3 సార్లే అండి. అదేలేండి, మీ దృష్టిలో ఏదో రోజుకి 3 సార్లు, మా దృష్టిలో అదే ఫుల్గా తినడం, ఎంజాయ్ చేయడం అంటారు. అవునండి. అవునండి. సరే, మరి మీకు క్వశ్చన్ ఏమొస్తుందో చూసేద్దామా? ఓకే. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అవునండి. ఆవిడ్ని గుర్తుపట్టారా? సమంతనా అండి? కాదండి. సమంత కళ్ళు అలా ఉంటాయా అండి? ఈ కళ్ళు చూసారా ఎంతెంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయో? సమంత కాదు, పెద్ద కన్నా అంటే. మీకు ఒక క్లూ ఇవ్వనా? తమిళ్లో ఈవెన్ లేడీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. నయనతారానండి? నయనతార. ఎలా గుర్తొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు మీరు అన్నారు కదండి, లేడీ సూపర్ స్టార్ అన్నానా? ఓ సూపర్, భలే గెస్ట్ చేశారు నేను ఇచ్చిన క్లూతో. అయితే మాత్రం ఫస్ట్ అయితే మీకు అర్థం కాలేదు కదా? అవునండి. కానీ మేము చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాం, చాలా ఈజీ అది చెప్పడం కూడా. సినిమాలు చూస్తుంటారా బాగానే? లేదండి, అప్పుడప్పుడు అండి. అప్పుడప్పుడు చూస్తుంటారు. నయనతార మూవీస్ చూసారా? చూసానండి. ఏ మూవీస్ బాగా ఇష్టం నయనతార చేసినవి? నయనతార లక్ష్మి మూవీ ఉంటుంది చూసారా అండి? లక్ష్మి మూవీ, ఓకే. ఓకే సూపర్, కంగ్రాచ్యులేషన్స్. మరి మీరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు దాస్ గారు.
మీతో పాటు ఇంకొక కాలర్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నేనైతే మీ పేరుని చిట్టీలో రాసి బౌల్లో వేస్తాను. మన షో చివరిలో లక్కీ డ్రా తీస్తాం. ఆ లక్కీ డ్రాలో మీ పేరు వస్తే మీరే లక్కీ విన్నర్. ఈరోజు మన ఖుషీగా ప్రోగ్రాంలో లక్కీ విన్నర్కి మిక్సీ గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు సరదాగా. ఓకే, నేను దాస్ గారి పేరు కూడా రాసి బౌల్లో వేస్తున్నా. చూద్దాం మరి ఈరోజు మన లక్కీ విన్నర్ ఎవరవుతారో. ఇప్పటి వరకు అయితే ఇద్దరు కాలర్స్ కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారు, సూర్య గారు, దాస్ గారు. మరి వాళ్ళిద్దరి పేర్లు అయితే నేను బౌల్లో వేస్తాను. మరి లాస్ట్ కాలర్ కరెక్ట్గా ఆన్సర్ చెప్తారా? ఆయన పేరు కూడా మనం లక్కీ డ్రాలో వేసి తీస్తామా? చూద్దాం. మరి మీరు కూడా నాతో మాట్లాడుతూ సరదాగా మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవాలి అనుకుంటే మాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మన నెంబర్కి మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేసేయండి తొందరగా. మరి నెక్స్ట్ మన కాలర్, 4th కాలర్ వచ్చేసి సుబ్బారెడ్డి గారు. మరి సుబ్బారెడ్డి గారికి కాల్ చేసేద్దాం. మనం కాల్ చేస్తున్నట్టు వాళ్ళకి అంటే ఈరోజే కాల్ వస్తుందని వాళ్ళకి తెలియదు కాబట్టి చూద్దాం వాళ్ళు అవైలబుల్గా ఉన్నారా లేదా, మనతో మాట్లాడతారా లేదా. ప్రస్తుతానికి అయితే కాల్ అయితే రింగ్ అవుతుంది. హాయ్ అండి. హలో సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు, నేను ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో సుబ్బారెడ్డి గారు, నేను ఖుషీగా ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. ఓకే అండి, చెప్పండి. మీ డీటెయిల్స్ పంపించారు కదా మాకు. మీ వాయిస్ సరిగా వినపడలేదండి. ఓకే అండి, ఇప్పుడు ఓకేనా? మీరు బయట ఉన్నట్టున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది. హలో, మీరు బయట ఉన్నట్టున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సుబ్బారెడ్డి గారు? నేను జాబ్ చేస్తుంటానండి. ఏం జాబ్? ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్. ఓకే, బాగానే ఉందా అంతా? అంతా ఓకే అండి. ఓకే సుబ్బారెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడిగేనా? ఓకే, అడగండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సీఎంలుగా చేసిన 10 మంది పేర్లు చెప్పండి. మీకు కొంచెం ఎక్కువ టైం ఇస్తా. మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంస్గా చేసిన, ముఖ్యమంత్రులుగా చేసిన 10 మంది పేర్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఓకే, పర్లేదులేండి. మీరు 9 మంది పేర్లు చెప్పారు కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ అసలు 5 అడుగుదాం అనుకున్నాను, కానీ 10 మంది చెప్పగలుగుతారా లేదా అని చెప్పి నేను అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు అయితే రాస్తున్నాను, ఎందుకంటే 9 మంది పేర్లు చెప్పారు. మీరు కూడా కరెక్ట్గానే చెప్పారు కాబట్టి మీ పేరు కూడా రాసి లక్కీ డ్రాలో వేస్తాను. చూద్దాం మరి మీ పేరు వస్తుందో లేదో. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మన సుబ్బారెడ్డి గారికి అయితే కొంచెం టఫ్గానే అనిపించి ఉండొచ్చు, కానీ 10 మంది పేర్లు చెప్పడం అంటే కొంచెం కష్టమే. 9 మంది పేర్లు చెప్పారు కాబట్టి ఆయనకి కూడా కరెక్ట్ ఆన్సరే చెప్పారని చెప్పి ఇచ్చాను. మరి ఆయన పేరు కూడా నేను రాసేసి బౌల్లో వేసేస్తాను. ఓకే, మరి ఈరోజు మనకు 3 కాలర్స్ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి ఎవరు లక్కీ విన్నర్ అవుతారో చూసేద్దామా? మరి ఈరోజు మన లక్కీ విన్నర్కి అయితే మిక్సీ గిఫ్ట్గా వెళ్తుంది. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరు చూసేద్దాం. ఒక చిట్టి తీసాను నేను. హాహా, ఎంత లక్క చూడండి, లాస్ట్లో కష్టపడి ఆన్సర్ చెప్పారు కదా. సుబ్బారెడ్డి గారే లక్కీ విన్నర్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ సుబ్బారెడ్డి గారు, మీరే విన్నర్ అయ్యారు ఈరోజు. మీరు మిక్సీ గెలుచుకున్నారు. మరి ఆయన అయితే బయట ఉన్నారు, మళ్ళీ కాల్ చేద్దామా? కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది, చూద్దాం, ఒకసారి చేసి చూద్దాం. నార్మల్గా చెప్పేసి కాల్ అయితే రింగ్ అవుతుంది. హలో సుబ్బారెడ్డి గారు, లక్కీగా మీరే లక్కీ విన్నర్ అయ్యారు. మీరే లక్కీ విన్నర్ అయ్యారు. మీరు గిఫ్ట్ గా మిక్సీని గెలుపొందారు. కంగ్రాచ్యులేషన్స్.
ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు బయట ఉన్నారు కాబట్టి ఎక్కువగా మాట్లాడట్లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకేనా? బాగా అనిపించిందా మీకు? ఓకే మేడం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, పాపం బయట ఉన్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నార్మల్గా చెప్పేశాను. సో మరి ఈరోజు మన ఖుషీ ఖుషీగా ప్రోగ్రాంలో లక్కీ విన్నర్గా సుబ్బారెడ్డి గారు గెలిచారు మిక్సీని. మరి చూసారు కదా, ఇది ఈరోజు మన ఖుషీ ఖుషీగా ప్రోగ్రాం. బాయ్.